ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని పెట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీ పడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడ ఆడతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నాను. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తర మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా? మీ పథకాల పంచాయతీ వచ్చి నేను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టాయిలో దోచుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాయతీ వచ్చినాయి. అందుకోసం ఆ పంచాయతీలు కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. ఎడమ బుజ్జు గారు అధ్యక్ష